హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అలాగే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, చాలా మంచి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. పోటీ పరీక్షలకి వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్గా చెప్పుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు ముఖ్యమైన సమాచారం అయితే నిన్నటి రోజు ఎతికిన సాక్షి దినపత్రికలో న్యూస్ అయితే వచ్చిందండి. కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే చెప్తాను. ఈ ఆర్టీసీలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి న్యూస్ నిన్నటి రోజు వచ్చిందనమాట. మొత్తం 800 కండక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది. అయితే ఈ ఉద్యోగాలని అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారనమాట. ఫ్రెండ్స్, పర్మనెంట్ ప్రాతిపదికన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏవైతే కండక్టర్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తారో అంతవరకు ఆ పర్మనెంట్ ఉద్యోగులు వచ్చే వరకు ఈ అవుట్సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగస్తుల్ని నియమించనున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. ఆ పర్మనెంట్ జాబ్స్ అది సపరేట్ రిక్రూట్మెంట్. ఇవి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన అంటే తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు పర్మనెంట్ ఉద్యోగులు వచ్చే వరకు అనమాట. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ రీజియన్ల పరిధిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి త్వరలోనే నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు. గత 2 నెలల క్రితం 1000 మంది డ్రైవర్ పోస్టులను అయితే భర్తీ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు 800 మంది కండక్టర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నట్లు రిక్రూట్మెంట్ నిర్వహించినట్లు సమాచారం అయితే ఉందన్నమాట. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన, తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారండి. ఇక్కడ చూడొచ్చు మీరు, దాదాపు 800 మంది కండక్టర్లను తాత్కాలిక పద్ధతిలో అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసుకోవాలని నిర్ణయించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ రీజియన్ల పరిధిలో ప్రస్తుతానికి అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లను నియమించుకోనుంది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక్కడ పూర్తి స్థాయి నియామకాల్లో ఎడతెగని జాప్యంతో, అంటే పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల కాలేదు కదండి. దానికి సంబంధించినటువంటి జాప్యం లేట్ అవుతున్న కారణంగా ఇక్కడ సిబ్బంది కొరత ఎక్కువగా ఉండడంతో డ్రైవర్ ఉద్యోగులు కావచ్చు, కండక్టర్ ఉద్యోగులు సిబ్బంది కొరత ఎక్కువగా ఉండడంతో ఆర్టీసీ వచ్చేసిందో ప్రస్తుతానికి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన, తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగుల్ని నియమించుకొని ఇక పర్మనెంట్ ఉద్యోగులు వచ్చిన తర్వాత వీళ్ళని తొలగించే విధంగా ప్లాన్ చేసినట్లు ఇక్కడ పత్రికాముఖంగా సమాచారం అయితే వచ్చిందనమాట. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తానండి. కాకపోతే ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ చూసుకుంటే, మహిళల T20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల. వచ్చే ఏడాది జూన్ 12 నుంచి ప్రారంభం, 14న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అనేసి ఇక్కడ ప్రముఖ హెడ్లైన్స్తో న్యూస్ అయితే వచ్చిందనమాట. ఫ్రెండ్స్, ఇక పోటీ పరీక్షల్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. 2026వ సంవత్సరంలో T20 ప్రపంచ కప్ ఏ దేశంలో నిర్వహించనున్నారు అనేసి క్వశ్చన్ అడగచ్చారనమాట. 2026వ సంవత్సరంలో మహిళల T20 ప్రపంచ కప్ ఏ దేశంలో నిర్వహించనున్నారంటే కన్నా ఇంగ్లాండ్ దేశంలో నిర్వహించనున్నారండి. ఇక్కడ చూడొచ్చు మీరు, వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా మహిళల T20 ప్రపంచ కప్ జరగనుంది అనేసి ఇచ్చారనమాట. ఇక భారత్ 2026వ సంవత్సరంలో మహిళల T20 ప్రపంచ కప్లో భారత్ తొలి మ్యాచ్ ఏ దేశంతో ఆడనుంది అంటే కన్నా పాకిస్తాన్ దేశంతో ఆడనుందండి. జూన్ 14వ తారీఖున భారత్ పాకిస్తాన్ దేశంతో తలపడనుందనమాట మహిళల T20 ప్రపంచ కప్లో. దీనికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఇక్కడ ఉంది. నేను మన టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఇమేజెస్ని షేర్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి చదువుకోండి. నేను టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూపుల్లో ఈ అంశాలకు సంబంధించి ప్రశ్నలు కూడా అడుగుతుంటానమాట. మీరు ఏదైతే సమాచారం చదివి ఉంటారో దీనికి సంబంధించి క్వశ్చన్స్ కూడా అడుగుతాను. ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ కూడా
తెలుపాల్సిందైతే ఉంటుందన్నమాట. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు ఏ విధంగా పట్టు సాధించవచ్చు అనేసి కూడా మీకు ఒక అవగాహన అయితే కలుగుతుందండి. ఆ ప్రశ్నలు ఏ విధంగా ఉండొచ్చు, పోటీ పరీక్షలు ఏ విధంగా అడుగుతారు అనేది మీకు కొంత అవగాహన అయితే వస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ సమస్యలపై కొత్త టోల్ ఫ్రీ నెంబర్ అయితే వచ్చిందండి. 1916 అనే టోల్ ఫ్రీ నెంబర్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగింది. గతంలో 11 అంకెల టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉండదన్నమాట. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం 4 నెంబర్లకి కుదించడం అయితే జరిగింది. పల్లెల్లో మిషన్ భగీరథ తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్లోని ఎర్రమంజిల్ మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్లో ప్రభుత్వం తాగునీటి సమస్యలపై ఫిర్యాదుల కోసం కొత్త టోల్ ఫ్రీ నెంబర్ను తీసుకురావడం అయితే జరిగిందండి. 24 అవర్స్ ఈ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉన్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. ఈ ఇమేజ్ను కూడా మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇమేజెస్ అన్నీ కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తానండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇచ్చాను. ఇంకా ఎవరైనా జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు పత్రికల్లో వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, భారత్ కెనడా దేశాల మధ్య కీలక ఒప్పందం అయితే జరిగిందండి. ఇక్కడ G7 సదస్సులో భాగంగా కెనడాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీతో చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా ఇరు దేశాల మధ్య దౌత్యవేత్తల పునర్నియామకానికి సంబంధించిన ఒప్పందం కుదిరింది. కొంతకాలంగా ఉద్రిక్తంగా ఉన్న భారత్ కెనడా దౌత్య సంబంధాలను ఈ పరిణామం ఒక సానుకూల మలుపుగా పరిగణిస్తున్నారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. ఇదే అండి ఒప్పందం. ఏం ఒప్పందం అంటే కన్నా దౌత్యవేత్తల పునర్నియామకానికి సంబంధించినటువంటి ఒప్పందం కుదరడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కన్నా 2025-26లో వృద్ధి రేటు 6.2%. ఇక్రా అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఎకానమీ సబ్జెక్టుకు సంబంధించినటువంటి సమాచారం అయితే వచ్చిందండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో దేశ వాస్తవ జీడిపి వృద్ధి రేటు 6.2%కి పరిమితం అవుతుందని ఇక్రా తాజాగా అంచనా వేసింది. ఈ సమాచారాన్ని అంతటిని కూడా మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎకానమీకి సంబంధించి చాలా ముఖ్యమైన బిట్గా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసుకుంటే మన దేశంలోనే ఫాల్కన్ జెట్ల తయారీ, రిలయన్స్ ఇన్ఫ్రా దసో భాగస్వామ్యం, నాగపూర్లో ఫెసిలిటీ అనేసి ఇక్కడ ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే వచ్చింది. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రాన్స్కి చెందినటువంటి ఏవియేషన్ సంస్థ దసో ఏవియేషన్తో కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా దసో ఫాల్కన్ వ్యాపార జెట్ విమానాలను భారతదేశంలోనే తయారు చేయనున్నారు. భారత రక్షణ ఏవియేషన్ రంగంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఇది గణనీయమైనటువంటి ఊతం ఇవ్వనుంది. ఈ ఒప్పందం కింద రిలయన్స్ ఇన్ఫ్రా దసో ఏవియేషన్ కలిసి 200 అత్యాధునిక ఫాల్కన్ వ్యాపార జెట్లను భారతదేశంలో ఉత్పత్తి చేస్తాయనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ప్రపంచ పారా అథ్లెటిక్స్ బ్రాండ్ అంబాసిడర్గా కంగనా అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే వచ్చిందండి. ఫ్రెండ్స్, భారతదేశంలో ఇక్కడ గౌరవ ఎంపీ గారు, ప్రముఖ నటి అయినటువంటి కంగనా రనౌత్ గారిని ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్నకు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులు అయితే నియమించడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్నకు ప్రముఖ నటి, పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు భారత్లో జరిగే ఈ టోర్నీలో 100కు పైగా దేశాలు బరిలో దిగనున్నాయనేసి కూడా ఇక్కడ సమాచారం అయితే ఉందండి. ఇవ్వండి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ నుంచి నేను ప్రశ్నలు కూడా మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో అడగడం అయితే జరుగుతుంది. ఈ ఇమేజెస్ అన్నింటినీ కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి మీరు చదువుకొనేసి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం అయితే తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.